హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మరొక అంతరించిపోతున్న ఒక కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్. దీని పేరు రావుల్ఫియా సర్పెంటినా. దీన్ని తెలుగులో సర్పగంధి అని కూడా పిలుస్తాం. ముఖ్యంగా దీని వేళ్ళు చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి భాగాలు. ఇకపోతే ఈ మొక్క యొక్క స్వరూపం అంటే ఫొటోస్ కొన్ని పరిశీలిద్దాం రండి. చూసారా, రావుల్ఫియా సర్పెంటినా మొక్క ఈ రకంగా ఉంటుంది. పెద్ద చెట్టు ఇలాగా ఉంటుంది. దీని తాలూకు ఫ్లవర్స్, కొమ్మలు, ఫ్లవర్స్ ఈ రకంగా ఉంటాయి. దీని వేళ్ళు ఈ రకంగా ఉంటాయి. చూసారా, ఎండబెట్టినటువంటి కలెక్టెడ్ వేళ్ళు ఇవన్నీ కూడా రావుల్ఫియా సర్పెంటినా రూట్స్ అన్నమాట. చాలా వాల్యుబుల్ ప్లాంట్ ఇది. మెడిసినల్లీ వాల్యుబుల్ ప్లాంట్. ఫ్లవరింగ్ చూసారా ఎలా ఉందో, చక్కగా మనకి ఫ్లవర్స్ టిప్పుల్లో కనిపిస్తాయి చెట్టు యొక్క చివరి భాగాన. అలాగే చిన్న చిన్న కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ ఈ రకంగానో కొన్ని ఫ్లవర్స్ ఈ రకంగా కూడా ఉంటాయి. చూశారు కదా, వైట్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి. కాయలు ఈ రకంగా బెర్రీస్ లాగా ఉంటాయి, ఫ్రూట్స్. చూడటానికి నేరేడు పళ్ళలాగా, చిన్న నేరేడు పళ్ళలాగా ఉన్నాయి. అలాగే గట్టిగా ఉన్నటువంటి బెర్రీస్ ఇవి. ఈ రకంగా వాటి యొక్క కాయలు ఈ రకంగా ఉంటాయి. కాయ నుంచి వచ్చినటువంటి సీడ్ ఎండబెడితే ఈ రకంగా ఉంటుంది. చిన్న సీడ్ వేరుశనగ గింజల్లాగా ఉంటాయి. ఇవి డ్రై చేసి వీటిని మనం నర్సరీల్లో మొక్కలుగా పెంచుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ట్రీ. ఈ రకంగా ఉంటాయి సీడ్. దీని నుంచి రావుల్ఫియా సర్పెంటినా రూట్ పౌడర్ని కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇవి చూసారా, ఈ మెడిసిన్ వాల్యూస్ అన్నీ ఈ పక్కన రాసి ఉన్నాయి, చూడండి, చదవండి. అలాగే రావుల్ఫియా సర్పెంటినా ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతిక్ డ్రగ్, ట్యాబ్లెట్స్ ఈ రకంగా ఉంటాయి. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ IUCN లిస్ట్లో ఇది ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే అంతరించి పోతున్నటువంటి, దాదాపుగా అంతరించిపోతున్నట్టు స్టేజ్లో ఉంది. థ్రెటెండ్ స్పీసీస్ ఇది. సో దీని కన్జర్వేషన్ స్టేటస్ ఇది. ఇప్పుడు ఈ మొక్క గురించి మిగతా వివరాలను మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. రావుల్ఫియా సర్పెంటినా గురించి మనం కొన్ని వివరాలని తెలుసుకుందాం. దీని స్థానిక పేరు సర్పగంధి మొక్క. దీని యొక్క పరిరక్షణ పరిస్థితి ఎండేంజర్డ్. రావుల్ఫియా సర్పెంటినా స్థితి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాటి యొక్క రిపోర్ట్స్ని బట్టి అంతరించిపోతున్న స్థితిలో ఉంది అని తెలియజేసింది. అలాగే రావుల్ఫియా సర్పెంటినా లేదా సర్ప మంద
అని కూడా పిలుస్తారు. ఇది అంతరించిపోతున్న మొక్క. దీని యొక్క విత్తనాల దీనిని పునరుత్పత్తి మరియు ఇతర పద్ధతుల ద్వారా సంరక్షించవచ్చు. ఆ ఇతర పరిరక్షణ పద్ధతులు ఏంటంటే సామూహిక ప్రతిరూపణ, అంటే మొక్క పునరుత్పత్తి చేయడానికి మరియు పరిరక్షించడానికి ఇబ్బందికరమైన సాగు పద్ధతుల్ని మనం ఉపయోగించవచ్చు. అయితే రావుల్పియా సర్పెంట్ అనే యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయి అంటే, ఇది హృదయ సంబంధమైన వ్యాధులు, రక్తపోటు, బీపీ అండ్ హార్ట్ అటాక్, డయాబెటీస్ మరియు మలేరియా మరియు క్యాన్సర్ చికిత్సలకి ఇది ఉపయోగిస్తారు. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు అండ్ బీపీ, రక్తపోటుకి ఇది దీని వేర్లు మంచి ఔషధం. మనకి హోమియో మెడిసిన్స్లో దీన్నే సజెస్ట్ చేస్తారు. సిజోఫ్రీనియా, ఆందోళన, మూర్ఛ, నిద్రలేని మరియు పిచ్చితనం లాంటి మానసిక రుగ్మతలకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది. ఇక వైద్య ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, రావుల్పియా సర్పెంటేనా ఇండియన్ స్నాకుట్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఔషధ మొక్క. ఇది వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా రక్తపోటు, బీపీ మరియు మానసిక రుగ్మతకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అధిక రక్తపోటుకు చికిత్స చేయడానికి రావుల్పియా సర్పెంటేనాని ఉపయోగిస్తారు. గుండె మరియు రక్తనాళాల ప్రభావితం చేయడానికి కూడా, నరాల ప్రేరణ నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది ఆందోళనకు సంబంధించిన దడ, ఒత్తిడిలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మానసిక రుగ్మతల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇది సిజోఫ్రీనియా, ఆందోళన, నిద్రలేని మరియు మూర్ఛ చికిత్సలకు ఉపయోగపడుతుంది. ఇది ప్రశాంతమైన దూకుడు, చంచలత, ఉత్తేజితలను ప్రశాంతంగా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇతర పరిస్థితులు ఏంటంటే రక్తహీనత, గుండె దడ, నపుంసకత్వం మరియు వీర్యం లేకపోవడం కూడా చికిత్సకి దీన్ని ఉపయోగిస్తారు. ఇది జ్వరం, బగ్ స్టింగ్స్ మరియు పాము కాటు చికిత్సలకి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బగ్ స్టింగ్స్ అంటే మనకి తేనెటీగలు కుట్టినప్పుడు దాని తాలూకు నోట్లో ఉన్నటువంటి కూరలు చర్మంలో దిగబడిపోతాయి. వాటిని బగ్ స్ట్రింగ్స్ అంటారు. అలాంటి వాటిని బయటికి తీయటానికి కూడా దీని మందును ఉపయోగిస్తారు. ఇది పక్షవాతం, వణుకు మరియు గనేరియా చికిత్సలకి కూడా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కలను
మొగ్గలను ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. రావుల్ఫియా సర్పెంటైనా మత్తులో మైకం కలిగించవచ్చు. ఇది గర్భధారణ సమయంలో విరుద్ధంగా ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉపయోగించవచ్చు. ఇది సమన్వయము మరియు మూస కడుపులో సమస్యలు కూడా ఇది నివారించవచ్చు. దీని మార్కెట్ లభ్యత రావుల్ఫియా సర్పెంటైనాని నేపాల్ మరియు ఇతర దేశాల్లో లభిస్తుంది. ఇది రూట్, ద్రవ సారం, టింక్చర్ మరియు డైటరీ సప్లిమెంట్ లాగా భారతదేశంలో లభిస్తుంది. రావుల్ఫియా సర్పెంటైనా ఢిల్లీలో కలకత్తాలోనూ బొంబాయిలోనూ కూడా లభిస్తుంది. ఇది అమెజాన్, అలాగే ఇండియా మార్ట్లో కూడా లభిస్తుంది. ఇది ఔషధ మొక్క. అటవీ శాఖ అనుమతితో ప్రాసెస్ చేసిన రూపంలో దీని మెడిసిన్స్ లభిస్తాయి. ఇతర దేశాల్లో ప్రాముఖ్యత ఎలా ఉందంటే, రావుల్ఫియా సర్పెంటైనా పాకిస్తాన్, బర్మా, థాయిలాండ్ మరియు జపాన్లో కూడా లభిస్తుంది. ఇది ఇతర దేశాల్లో థాయిలాండ్లో కూడా లభిస్తుంది. ఇది కలరా, కోలిక్ మరియు ఇతర చికిత్సలకు కూడా ఉపయోగిస్తారు. ఇది రక్తపోటు నివారణలో మరికొన్ని న్యూరోటిక్ రుగ్మతలు కూడా ఉపయోగిస్తారు. ఇది కార్డియాక్ చికిత్సలకు కూడా ఉపయోగిస్తారు. ముందు జాగ్రత్తలు ఏంటంటే, రావుల్ఫియా సర్పెంటైనా ప్రమాదకరమైంది. దీన్ని మోతాదుకు మించి వాడకూడదు. దీన్ని గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే, రావుల్ఫియా సర్పెంటైనా గుర్తించడానికి చిన్న 60 సెంటీమీటర్లు గత్తు కలిగి ట్యూబరస్ రూట్స్ కలిగి ఆకులపైన ప్రశాంతమైన ఆకుపచ్చ మరియు పాయింటెడ్ చిట్కాలతో లేత ఆకుపచ్చ రంగులో ఆకులు ఉంటాయి. అవి
రూట్స్ వీటి యొక్క వేళ్ళు పరిశీలించినప్పుడు ముఖ్యంగా దీని లక్షణమైన చేదు రుచి కలిగి ఉంటుంది. ఇది దీనికి కారణం ఈ మొక్కలో ఉన్నటువంటి అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ ఉండటం వలన ఇవి చేదుగా ఉంటాయి. ముఖ్యంగా ఇది భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా లభిస్తుంది. ఔషధ ఉపయోగాలు రావుల్ఫియా సర్పెంటైనా యొక్క మూల సాంప్రదాయ ఔషధంలో దాన్ని ఉపయోగిస్తారు. ఇది హెర్పిస్ వ్యాధి కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ మందును వాడేటప్పుడు హోమియో వైద్యులని కానీ లేదా సంబంధిత వైద్యులను కానీ సంప్రదించాలి. ఎందుకంటే ఇది చాలా పాయిజనస్ డ్రగ్, మోతాదుకి మించి వాడకూడదు. దుష్ప్రభావాలు కలిగి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, వీటి యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఈ రావుల్ఫియా సర్పెంటైనా లేదా సర్పగంధి మొక్క యొక్క వీడియోస్ని దిగువన మీకు పెట్టాను. దయచేసి ప్రతి వీడియోని క్షుణ్ణంగా చూడండి. ఇది చాలా ఉపయోగకరమైనది. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఈ మొక్క గురించి తెలుస్తుంది. ఈ మొక్క యొక్క సంరక్షణ ఎంత అవసరమో కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ఇలాంటి అంతరించిపోతున్న మొక్కల్ని కాపాడదాం, భావితరాలని బ్రతికిద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. మరొక మొక్కతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ.